అమ్మా పోస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మేడం 4 పిల్లల దగ్గర సూపర్వైజర్కి యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి. మేడం నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలెంతమందున్నా అమ్మ గుర్తుకు రావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను. అంటే ఇవాళే పాప. ఐశ్వర్య, పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా? ఐశ్వర్య, అయినా ఇక్కడుండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ కానీ గుడ్ గర్ల్. ఏంటమ్మా? ఐశ్వర్య, అఖిల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి,
ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. ఏంది ఎలా వచ్చారు? మా కోడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదేం లేదులయ్యా. ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా, నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరంటే ఒకళ్ళోళ్ళు ఒకళ్ళు ఎట్టుకుంటే విషయాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఇరిగాడికి, ఇరిగాడు సూరిగాడికి. చెప్పరా ఎక్కడుందిరా మా వారసురాలు? అబ్బా ముందు ఈ గోళ మనం. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలకెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జి దగ్గర మా ఉన్నారు. బంగారం, మా తల్లి మన బిడ్డలా ఉండాలి. అయ్యో ఎంత మెరిసిపోతుందో చూడు. మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసికూడ మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుందయ్యా. ఆపండి. ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిలా తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో మేము మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. పందం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లే అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కానీ పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. ఆగమ్మ తల్లి, ఎంత మాట అనేసిద్రా. రే అయ్యా, నువ్వు తనకు అన్యాయం చేసావా, తను నీకు అన్యాయం చేసిందా? ఎట అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది పరువు కోసం పాకులడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. రే, మరి ఆ విషయాలు ఆ పిల్లని పట్టుకొని చెప్పొచ్చు కదరా. ఏమా తల్లి, తల్లి. అయ్యా ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.
భద్రంగానే ఉంది కదా తల్లి తల్లి నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు. క్షమించమ్మా. అంత మాట అనకండి. నా బిడ్డకి ప్రాణదానం చేశారు. మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను. మాటలన్నందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకోనందుకే మా బాధ. నిజమా? అవునమ్మా, మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి మా వాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వు వాడి మొహం కూడా చూడనన్నావని మీ అయ్య చెప్తే గుంట పగిలి వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడులా ఉన్నాడో తెలుసా?